ఇప్పుడు అవకాశం ఉంది సార్. వీళ్ళు చాలా దగ్గర సార్, 1 కిలోమీటర్. అతను చేయగలుగుతాడా? నువ్వు చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా? ఏదన్నా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే, లోన్ అవన్నీ ఇప్పిస్తే ఎలక్ట్రీషియన్ చేశాడు. మీరు ఇది ఇతను పిలిపించి మాట్లాడి ఎట్లా చేయాలి వర్కౌట్ చేయండి. అమ్మాయికి 40% ఎస్టీ ఫ్యామిలీ సార్, 40% సబ్సిడీతో సహా వస్తుంది సార్. మిగిలినది లోన్ వస్తుంది. ఎంత వస్తుంది మనకు అది సబ్సిడీ? అన్లిమిటెడ్ 10 lakhs 15 lakhs యూనిట్ కాస్ట్ బట్టి సబ్సిడీ వస్తుంది సార్. 40% సబ్సిడీ. ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు సార్? అంటే ఈ విలేజ్ అయితే మాత్రం మోస్ట్లీ వీళ్ళందరూ మేజర్గా అగ్రికల్చర్ ఆర్ లేదు సార్. తక్కువ మంది, ఓన్లీ 8 మంది మాత్రం ఆటోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్. కన్స్ట్రక్షన్ వర్క్ వెళ్ళిన వాళ్ళు సార్. ఎస్టీ హ్యాబిటేషన్ మేజర్గా అగ్రికల్చర్ వర్క్ ఆర్ లేదంటే ఇది సొంత వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్, కూలి పనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ట్రాక్టర్ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా అట్లున్నా సార్. ఎవరికి ఓన్ వెహికల్ అది పక్కన గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్స్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా పోతుంది. డైలీ కూలి 700 రూపాయలు ఇస్తారు ఒక డ్రైవర్కి. అలాంటిది ఏమైనా చేయగలుగుతావా? చేసుకోగలుగుతారా మీరు 2-3 కలిసి? ఆటో ఇది ట్రాక్టర్ ఓనిస్తే వ్యవసాయం కానీ అటువంటివి చేయలేవా? పనులు చదువుకున్నావు, చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు? ఏం చేయగలుగుతావు? ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా. అగ్రికల్చర్ దీనిలో సార్ మనం జిల్లాలోనే సుమారు ఒక 35 డ్రోన్స్ ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది. సుమారు 2000 ఎకరాలు ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు. నువ్వు టెక్నాలజీ చేసే కాబట్టి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి. ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి. ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా? బాగానే పెట్టుకున్నావు మా ఇల్లు, సంతోషం. క్లీన్గా పెట్టుకున్నావు, బాగుంది. అమ్మాయి చదివిద్దాం, చదివిస్తారు. ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే చదువుతారు. ఆ అమ్మాయిని ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టండి. ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే పెట్టగా సార్? ఇప్పుడు అంగన్వాడీ అయినా గురుకులు పెట్టేస్తామ్మా. గురుకుల పాఠశాలలో పెడదాం, అక్కడ చదువుకుంటుంది. ఏదైనా నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఏదో జాబ్ అని ఇప్పించండి చూడండి సార్. దానివల్ల నా పాపని చూసుకొని బతకదామని సార్. వర్కౌట్ చేస్తారమ్మా. నీకు టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే మెంటరింగ్ చేసి కొంచెం చదివించాను. నువ్వు కలెక్టర్ వచ్చాడు. ఓకే ఓకేనా? గుడ్. ఇంకేం లేదు సార్, ఇదే సరే పాపదే సార్. అమ్మ చదివిద్దాం, చదివిద్దాం. మీ ఇద్దరికి 2 చేద్దాం. మీరు వాళ్ళని కూడా సరిగా చూసుకోండి. చేద్దాం. ఏంటమ్మా రామ్మా. మీకు గ్యాస్ వస్తుందమ్మా? ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా? ఏదమ్మా పడ్డాయా? ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో? నీళ్ళైతే బాగా వస్తుంది సార్. సార్ మాకు బాగా చేశారు. వనపల్లి హాస్పిటల్ కనిపించి ఎంత బాగా చేశారు సార్. మీరు ఇలాంటి ఇంకా సంక్షేమ పథకం ఇంకా సార్ వస్తే మా ఇంకా ఆనందం సార్. సార్ బాగా చేశారు. మాకు బాగా డెవలప్ చేస్తాం. ఈ మున్సిపల్ టైం కానించి కొద్దిగా ఈ కరువు పని ఒకటే లేదు కాబట్టి పేదలు ఏది ముసలి వాళ్ళంతా కరువు పని చేసుకునే పద్ధతులు అయింది కాబట్టి అదొకటి మాకు సాయం చేస్తే పేదలు కుటుంబాలు దాన్ని ఎటు చేయాలో ఉపాధి కల్పించి చూస్తాను. సార్ ఒక ఫోటో సార్. నువ్వు కూడా రా, ఇట్రా అమ్మా, ఇట్రా నిలబడుకోమ్మా.
ఓకే రమ్మ రా. నువ్వు కరెక్ట్గా ఇస్తున్నావు అందరికీ. సరే నేను అంగన్వాడీ అయినా వీళ్ళు పెన్షన్లు ఖాళీ ఉందనం కానీ దాంట్లో జాయిన్ అయ్యి పెన్షన్ నేను తీసుకొని చేస్తున్నాను. ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు మంత్లీ? ఇక్కడ ఒక 37 సార్ ఎస్టీ కాలేజీలో ఏమ్మా 37 చేస్తాం సార్, 37 చేస్తాం. 37 చేస్తావు ఈ ఒక రోజు ఎస్టీ కాలేజ్. ఈఎస్టీ కాదు. అచ్చా, ఇప్పుడు వీళ్ళకందరికీ సాటిస్ఫాక్షన్ లెవెల్ పెడుతున్నావు, అవన్నీ కరెక్ట్గా పెడుతున్నారా? సార్ ఎస్ సార్. ఈ జిల్లాలో ఫంక్షనల్స్ కూడా వీళ్ళకి కూడా మెసేజ్ ఇస్తున్నారా? ఎస్ సార్. మనకు జిల్లాలో కొద్దిగా నెగిటివ్ ఉన్న వాళ్ళని, తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి అట్లా కాదు, వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా మీరు? ఇస్తున్నాం. ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్. అది కాదు, ఎంతమంది అభినందించారు, ఎంతమంది బాగున్నారు, ఎంతమంది లేరు అంటే అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. మీకంతా జీతాలు అవన్నీ కరెక్ట్గా ఉంటాయమ్మా. కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి, వాళ్ళకు కూడా సరిగా చూసుకోవాలి మీరు. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలో మిమ్మల్ని చూసుకుంటాం, వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి. మాకు ఇంత ఆనందం సార్, సంతోషం సార్. మాకు ఇంటికి అసలు పండుగ వచ్చినట్టుంది సార్. సార్ నాకు ఏదైనా ఇంటికి ఆలోచనగా చూడండి సార్. అది చెప్పానమ్మా, కలెక్టర్తో వచ్చినాడు. నువ్వు కలెక్టర్ వచ్చినాడు చెప్తాను. ఏమ్మా ఎస్టీ కాలనీకి రావాలని ఇది సార్ మాకు ఇంత సంతోషం సార్. అసలు మా ఇంటికి వస్తారని ఎప్పుడు అనుకోలేదు సార్ నేను. మీరు మా కుటుంబం ఎస్టీ కాలేజ్. ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా? నేర్చుకోవడం అమ్మాయి చెప్తుంది సార్ అన్ని ఏదైనా అడిగినా అమ్మాయిది. తాతయ్య అంటుంది. నమస్కారం తాత. నమస్కారం చెప్పమ్మా. చెప్పు. నమస్కారం. Fish, yes,